అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 160 గజాల్లో డూప్లెక్స్ విల్లా చూస్తున్నామండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 160 గజాల్లో డూప్లెక్స్ విల్లా చూస్తున్నాము. ఇంటి ముందర 33 ఫీట్ల డాంబార్ రోడ్డు ఉందండి. ఎలివేషన్ చూస్తున్నారు. 160 స్క్వేర్ యార్డ్స్లో డూప్లెక్స్ విల్లా చూస్తున్నామండి. ఈరోజు మనము గార్డెన్ ఏరియా చూస్తున్నారండి. అలాగే ర్యాంప్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. మొత్తం గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఆపోజిట్లో మెయిన్ డోర్ ఉంది. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తున్నారు. లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం కూడా టైల్స్తోని క్లాడింగ్ చేస్తున్నారు. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇది మెయిన్ డోర్ అండి. ఇంకా డోర్ ఫిక్స్ చేయలేదు. హాల్ చూస్తున్నారండి. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ కూడా యూజ్ చేశారండి. అలాగే ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేశారండి. హాల్లో ప్రొఫైల్ లైట్స్ కూడా యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్, రోప్ లైట్స్, ప్రొఫైల్ లైట్స్ అన్నీ యూజ్ చేశారండి. ఇంటర్నల్గా స్టెప్స్ అండి. ఇవి డూప్లెక్స్ స్టెప్స్. డైనింగ్ హాల్, ఇది ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఓపెన్ కిచెన్ చూస్తున్నారండి. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఉంది. 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. చాలా విశాలంగా ఉందండి కిచెన్ మాత్రం. అన్ని రూములు కూడా పెద్ద పెద్ద రూమ్లే ఉన్నాయండి. 160 గజాల్లో డూప్లెక్స్ కాబట్టి ప్రతి రూము కూడా పెద్ద పెద్ద రూమే ఉంది. హాల్ అండి. ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక డోర్ ఇచ్చారు. ఇది సెట్ బ్యాక్ అండి. ఈస్ట్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేసిన ఆ కార్నర్లో వాష్ ఏరియా ఉంది. ఇది బోరు, పక్కనే సంప్ ఉందండి. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. హాల్లోకి వచ్చామండి. డైనింగ్ హాల్, ఇంటర్నల్ స్టెప్స్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ చూస్తున్నారు. ఇంటి లోపల వచ్చే ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. షెల్ఫ్స్ చూస్తున్నారు. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు 4x2 డిజిటల్ టైల్స్తో క్లాడింగ్ చేశారు. డైవర్టర్స్ యూజ్ చేశారండి వాల్ మిక్సర్ బదులుగా. ఇది హాల్.